గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం చూస్తున్న టాపిక్ ఎనాలిసిస్ ఆఫ్ COP26 సమ్మిట్. ఆల్మోస్ట్ 10 to 15 డేస్ నుంచి అనుకుంటాం దీని గురించి రోజు న్యూస్ ఆర్టికల్స్లో రావడం జరుగుతుంది. సో లెట్ us అండర్స్టాండ్ ద టాపిక్ కాంప్రహెన్సివ్లీ. సో ఫస్ట్ అసలు COP26 అంటే ఏంటి, అసలు దీని యొక్క ఎజెండా ఏంటి? సో COP26 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో 26th అంటే ఈ సమ్మిట్, ఎన్నో సమ్మిట్, 26th సమ్మిట్ అన్నమాట. ఇది ప్రెసెంట్ గ్లాస్గోలో యునైటెడ్ కింగ్డమ్ లో జరుగుతుంది. October 31st నుంచి November 1st వీక్ కూడా ఈ సమ్మిట్ అనేది కంప్లీట్ గా జరుగుతూ ఉంటుంది. సో ఈ COP26 సమ్మిట్ యొక్క ఎజెండా ఏంటి? సో ఈ COP26 లో ఆల్ గ్లోబల్ లీడర్స్ అందరూ కూడా వచ్చి మీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దేనికోసం? టు ఫ్రేమ్ స్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్. ఒక స్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ ని ఫ్రేమ్ చేయడానికి వాళ్ళు మీట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ దేనికోసం వాళ్ళు ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారు అంటే టు ఫైట్ అగెయిన్స్ట్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ ని ఫైట్ చేయడానికి, దానికి అగెయిన్స్ట్ గా ఫైట్ చేయడానికి ఆల్ ఓవర్ గ్లోబల్ లీడర్స్ అందరూ కూడా వచ్చి మీట్ అయ్యి దానికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్ యాక్షన్ ప్లాన్ అనేది ఇక్కడ తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఐ థింక్ సో యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ మెంట్ బై COP26 అండ్ ఇట్స్ ఎజెండా. సో డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు సో దానికి కావాల్సిన ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అనేది చూసేద్దాం. ఓకే, సో ఐ థింక్ సో అసలు క్లైమేట్ చేంజ్ కి డైరెక్ట్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఇష్యూలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. సో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. సో దానివల్ల గ్లోబల్ గా టెంపరేచర్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. సో దానివల్ల సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి ఆల్ గ్లోబల్ గా అన్ని కంట్రీస్ కూడా చాలా వర్రీ అవుతున్నాయి. సో దీని గురించి చూస్తే అసలు బ్యాక్గ్రౌండ్ కి ఒకసారి వెళ్తే ఫస్ట్ మనకి అట్మాస్ఫియర్ ఫామ్ అయినప్పుడు జనరల్ గా ఎర్త్ ఫామ్ అయినప్పుడు అట్మాస్ఫియర్ అనేది అంత థిక్ అండ్ గా ఉండేది కాదు అండ్ అంత డెన్సిటీ కూడా ఉండేది కాదు. సో లేటర్ ఆన్ ఏంటంటే జియో మార్ఫలాజికల్ ప్రాసెస్ జరిగినప్పుడు అండ్ లైక్ వాల్కానిక్ ఎరప్షన్స్, సో ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే స్లోగా గ్యాసెస్ వాటి నుండి ఎమిట్ అయ్యి సో ఏంటంటే అట్మాస్ఫియర్ లోకి గ్యాసెస్ రిలీజ్ అయ్యి ఈ అట్మాస్ఫియర్ అనేది డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఇక్కడ ఈ 2 ఇంపార్టెంట్ గ్యాసెస్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ అనేవి ఏంటంటే హీట్ ట్రాపింగ్ గ్యాసెస్, చాలా చాలా ఇంపార్టెంట్. హీట్ ట్రాపింగ్ గ్యాసెస్ అంటే ఏంటి చూద్దాం. ఇవి హీట్ ని డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసేసుకుంటాయి ఈ 2 గ్యాసెస్. సో దాని వల్ల మనకి కాన్స్టెంట్ గ్లోబల్ టెంపరేచర్ ని ఆల్ ఓవర్ ఎర్త్ ఇవి మెయింటైన్ చేస్తాయి. ఎలా మెయింటైన్ చేస్తాయి? సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, చూడండి. సో మనకి ఈక్వేటర్ దగ్గర చూసుకుంటే సన్లైట్ ని చాలా ఎక్కువగా రిసీవ్ చేసుకుంటుంది ఈక్వేటర్, అవునా కదా? అండ్ మోర్ ఓవర్ మనం పోలార్ దగ్గరికి వెళ్తే సో అక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ సన్లైట్ అనేది చాలా తక్కువ పడుతుంది, అవునా కదా? సో ఇక్కడ ఈక్వేటర్ దగ్గర రిసీవ్ చేసుకున్న సన్లైట్ తో కంపేర్ చేస్తే పోలార్ దగ్గర ఆ రీజియన్ రిసీవ్ చేసుకున్న సన్లైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనం ఈక్వేటర్ ని ఎనర్జీ సర్ప్లస్ రీజియన్ అని పిలుస్తాం అండ్ పోల్స్ దగ్గర ఎనర్జీ డెఫిషిట్ రీజియన్ అని పిలుస్తాం. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఏంటంటే ఒకసారి జాగ్రఫీ సిలబస్, ఈ క్లైమేటాలజీ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా అనేది వస్తుంది నేను యూజ్ చేస్తున్న ఈ వర్డ్స్ బట్టి. సో ఇంకా కొత్త స్టూడెంట్స్ అయితే ఏంటంటే మీరు జాగ్రఫీలో ఈ టర్మ్స్ అన్ని నేర్చుకుంటారు, అవి మెల్లమెల్లగా మీకు అర్థమవుతూ వస్తాయి. సో బ్రీఫ్ గా చెప్తున్నాను అందుకే. సో ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ఏంటంటే హీట్ అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి దీన్ని ఎనర్జీ సర్ప్లస్ రీజియన్ అని చెప్పేసి అంటాం. సో పోలార్ దగ్గర ఏంటంటే హీట్ తక్కువగా పడుతుంది కాబట్టి ఎనర్జీ డెఫిసిట్ రీజియన్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈక్వేటర్ దగ్గర ఎక్కువ హీట్ ఉండడం వల్ల టెంపరేచర్ రైజ్ అయిపోతూ వెళ్తుంది అండ్ పోలార్ రీజియన్స్ దగ్గర ఏంటంటే టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈక్వేటర్ ఏంటంటే ఎనర్జీ గెయినింగ్ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ లూజింగ్ కన్నా ఎనర్జీ గెయినింగ్ ఎక్కువ ఉంటుంది. వేరే పోల్స్ దగ్గర చూసుకుంటే ఏంటంటే ఎనర్జీ లూజింగ్ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ గెయినింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే పోలార్ రీజియన్ అనేది
ఎక్కువగా ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ క్లైమేట్ రీజియన్‌లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈక్వేటర్ ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ హాట్ కండిషన్స్‌లోకి వెళ్ళిపోతుంది. సో, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏంటంటే మనకున్న గ్యాసెస్ ఈ కార్బన్ డయాక్సైడ్ అండ్ మీథేన్ గ్యాసెస్. ఇందాక చెప్పాను కదా! ఆల్రెడీ ఇవేం చేస్తాయి, ఈ ఎనర్జీని లైక్ హీట్ ఎనర్జీని ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి. సో, ఈ గ్యాసెస్ ఎక్కడుంటాయి మనకి ఎయిర్‌లో ఉంటాయి. అట్మాస్ఫియర్‌లో ఉంటాయి. సో, ఏంటంటే ఈ ప్రెషర్ గ్రేడియంట్ వల్ల ప్రెషర్ గ్రేడియంట్, ప్రెషర్ బెల్స్ అనేవి అగైన్ మీకు జియోగ్రఫీ టాపిక్స్‌లో వస్తాయి. యూ విల్ లెర్న్ ఇట్ స్లోలీ ఫర్ ఫ్రెషర్ స్టూడెంట్స్. సో, ఈ ప్రెషర్ గ్రేడియన్స్ వల్ల ఏంటంటే విండ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవ్వడం జరుగుతాయి. అవునా కదా! లో ప్రెషర్ రీజియన్ నుంచి హై ప్రెషర్ రీజియన్‌కి అనేది ఈ విండ్స్ అనేవి మూవ్ అవుతాయి. సో, ఇలా మూవ్ అయినప్పుడు ఏంటంటే ఆ విండ్స్‌లో ఉన్న, ఆ ఎయిర్‌లో ఉన్న ఈ గ్యాసెస్ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవుతాయి. అలా మూవ్ అవ్వడం వల్ల ఈక్వేటర్ దగ్గరున్న హై టెంపరేచర్‌ని ఈ గ్యాసెస్ ఏంటంటే పోలార్ రీజియన్స్‌కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇలా తీసుకువెళ్తూ ఇక్కడ ఎక్కువైపోయిన హీట్ ఎనర్జీని తగ్గిస్తూ, పోలార్ రీజియన్‌లో తక్కువగున్న హీట్ ఎనర్జీని పెంచుతూ, ఎంటైర్ గ్లోబ్ మీద కాన్స్టెంట్ టెంపరేచర్‌ని మెయింటైన్ అయ్యేలాగా చూస్తాయి. సో, ఈ కార్బన్ డయాక్సైడ్ అండ్ మీథేన్ గ్యాసెస్ అనేవి అంత ఇంపార్టెంట్. సో, టోటల్‌గా ఎర్త్ యొక్క టెంపరేచర్‌ని కాన్స్టెంట్ లెవెల్‌లో మెయింటైన్ చేయటానికి ఏంటంటే, ఈ అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ అనేవి లైక్ కార్బన్ డయాక్సైడ్ అండ్ మీథేన్ అనేవి అంత బెనిఫిట్ అనేది చేస్తుంది. ఓకే మేడం. మీరేమో బెనిఫిట్ చేస్తాయని చెప్తున్నారు. కానీ ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ వల్లే గ్లోబల్ టెంపరేచర్ పెరిగిపోతుంది. క్లైమేట్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అంటారు. యెస్. అవును. ఏదైనా ఒక లిమిటేషన్ వరకే. అవునా కాదా? ఒక థ్రెషోల్డ్ వరకే. సో, ఇప్పుడేంటంటే కార్బన్ డయాక్సైడ్ అనేది చాలా ఎక్కువగా ఇండస్ట్రీస్ వల్ల రిలీజ్ అయిపోతూ ఉంటే, ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ కంబషన్స్ వల్ల గాని, ఇండస్ట్రీస్ వల్ల గాని ఎక్కువగా మనము అట్మాస్ఫియర్‌లోకి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అయిపోతూ ఉంటే ఏమవుతుంది? ఇది హీట్ ట్రాపింగ్ గ్యాసెస్ కదా! ఎక్కువ హీట్‌ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఎక్కువ హీట్‌ని అబ్జర్వ్ చేసుకుంటే ఏంటవుతుంది ఆటోమేటిక్‌గా మొత్తం హీట్ అనేది ఓవరాల్‌గా ఎర్త్ మీదున్న ఈ టెంపరేచర్ అనేది ఏమైపోతుంది? పెరిగిపోతూ ఉంటుంది కదా! ఆటోమేటిక్‌గా. సో, ఆటోమేటిక్‌గా టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది. అది మనకేంటి నెగెటివ్ ఇంపాక్టా? పాజిటివ్ ఇంపాక్టా? సో, ఆటోమేటిక్‌గా అది నెగెటివ్ ఇంపాక్టే కదా క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఏంటి ఆటోమేటిక్‌గా మనకి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కదా! గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎర్త్ యొక్క టెంపరేచర్ అనేది ఇలాగా పెరిగిపోవడం వల్ల, గ్లోబల్ వార్మింగ్ అవ్వడం వల్ల మనకొచ్చే అసలు ఇంపాక్ట్స్ ఏంటి? చిన్నప్పుడు మనకంత క్లారిటీగా అర్థమవ్వదు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది చూడండి. ఫస్ట్ థింగ్ రైజ్ ఇన్ సీ లెవెల్. సీ లెవెల్ ఎందుకు రైజ్ అవుతుంది మేడం? చూడండి. సో, ఓవరాల్‌గా ఎర్త్ మీద మనకి టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. సో, టెంపరేచర్ రైజ్ అవుతుందంటే ల్యాండ్ మీద ఉన్న టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఓషన్స్ మీద ఉన్న టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంది. ఓవరాల్‌గా గ్లోబ్ మీద ఉన్న ఎంటైర్ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. అవునా కదా? సో, ఇక్కడ ఓషన్స్ ఆర్ సీస్‌లో ఉన్న వాటర్ ఏంటంటే టెంపరేచర్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎక్స్‌పాండ్ అయిపోతాయి. సో, ఎక్స్‌పాండ్ అయినప్పుడు ఈ సీ ఆర్ ఓషన్స్ అనేవి ఎక్స్‌పాండ్ అయిపోతాయి. సో, ఎక్స్‌పాండ్ అయినప్పుడు ఏమవుతాయి ఆటోమేటిక్‌గా? సో, ఏంటంటే దాని చుట్టుపక్కల ఉన్న కోస్టల్ రీజియన్స్‌లో గాని, లేకపోతే ఐలాండ్స్‌లో గాని ఏంటంటే ఇవి ఎంటర్ అయిపోవడం జరుగుతది. సో, దానివల్ల సబ్సిక్వెంట్ ఏమవుతుంది కాన్సిక్వెన్షియల్‌గా ఈ కోస్టల్ ఏరియాస్ గాని, ఐలాండ్ ఏరియాస్ గాని కంప్లీట్‌గా ఇవన్నీ ఓషన్స్‌లో గాని, సీస్‌లో గాని మెర్జ్ అయిపోవడం జరుగుతది. అవునా కాదా? సో, ఇదొక పెద్ద మేజర్ ఇంపాక్ట్. సెకండ్ ఇంపాక్ట్ ఏంటి? ఇక్కడ ఏం చెప్పాను? వాటర్ లెవెల్ అనేది పెరిగిపోతుంది అని చెప్పాను. మాలిక్యూల్స్ అనేవి ఏంటి? ఎక్స్‌పాండ్ అవుతాయి అని చెప్పేసన్నాను. ఇది ఫస్ట్ థింగ్. సో, సెకండ్ థింగ్ ఏంటంటే ఓషన్ ఎసిడిఫికేషన్. ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే 1 మినిట్. ఐల్ షో యూ వన్ పిక్చర్. సీ హియర్. ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే బ్రీఫ్‌గానే చెప్తున్నానమ్మా. ఈ టాపిక్స్ అన్ని చాలా పెద్ద టాపిక్స్. సో, బ్రీఫ్‌గా చెప్తున్నాను. ఓకే. సో, ఈ కార్బన్ ఎమిషన్స్ ఈ ఫాసిల్ ఫ్యూయల్ కంబషన్స్ వల్ల గాని, సో, లేకపోతే ఏంటంటే ఇండస్ట్రీస్ రిలీజ్ చేసిన ఎమిషన్స్ ద్వారా గాని ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది ఆటోమేటిక్‌గా అట్మాస్ఫియర్‌లోకి రిలీజ్ అయిపోతుంది. సో, ఇలా రిలీజ్ అయిపోయిన కార్బన్ డయాక్సైడ్ ఏంటంటే హీట్ వేవ్స్ వల్ల వాటర్‌లోకి అబ్జర్వ్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఈ ఓషన్ వాటర్‌తో ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది రియాక్ట్ అయ్యిందో, సో, ఆటోమేటిక్‌గా అదేంటంటే కార్బోనిక్ యాసిడ్ అనేది ఫార్మ్ చేస్తుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ అనేది వెరీ వీక్ యాసిడ్. సో, ఏంటంటే ఇది ఇలాగా కాంపౌండ్‌గా ఉండకుండా ఏంటంటే వెంటనే అది డిసోసియేట్ అయిపోతుంది.
హెచ్ ప్లస్ హైడ్రోజన్ అయాన్‌గా ప్లస్ ఏంటంటే బైకార్బోనేట్ అయాన్‌గా ఏంటంటే అది డిసోసియేట్ అయిపోతుంది. ఓకే. డిసోసియేట్ అయిపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? చూడండి. మనకి ఓషన్స్‌లో ఉన్న మెరైన్ యానిమల్స్ అన్నిటికి కూడా వాటి నుండి అవి ప్రొటెక్ట్ చేసుకోటానికి షెల్ ఫార్మేషన్ అనేవి ఉంటాయి. సో, మీకు ఐడియా ఉండుంటే అనుకుంటా. ఈ షెల్ ఫార్మేషన్‌కి మెయిన్ కెమికల్ కాంపౌండ్ ఏంటి? కాల్షియం కార్బనేట్. అవునా? కాదా? సో, ఇక్కడేంటంటే ఈ కాల్షియం కార్బనేట్ వల్లే అవి షెల్స్ ఫార్మేషన్ జరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఈ కార్బన్ డయాక్సైడ్ ఎప్పుడైతే ఓషన్ వాటర్‌తో ఇలా రియాక్ట్ అయిపోయిందో, అబ్జర్వ్ అవ్వడం, ఓషన్ వాటర్‌లో అబ్జర్వ్ అవ్వడం వల్ల ఇలా రియాక్ట్ అయిందో, అక్కడ కాల్షియం కార్బోనేట్ అయాన్స్ బదులు ఇక్కడ ఓషన్‌లో సీ హియర్ హైడ్రోకార్బనేట్స్ అనేవి అయాన్స్ ఎక్కువగా ఇక్కడ ఓషన్‌లో ఫార్మ్ అయిపోవడం జరుగుతుంది. అవునా? కాదా? సో, దానివల్ల ఏంటంటే కార్బోనేట్ ఉండవలసిన ప్లేస్‌లో హైడ్రోకార్బనేట్స్ అనేవి ఇక్కడ ఫార్మ్ అయిపోతున్నాయి. దానివల్ల ఏంటి కాల్షియంతో ఈ అయాన్స్ అనేవి డైరెక్ట్‌గా బైకార్బోనేట్స్ అనేవి కంబైన్ అవ్వలేవు. సో, దానివల్ల ఏంటంటే అక్కడ కాల్షియం కార్బోనేట్ ఫార్మ్ అవ్వకుండా హిండర్ చేసేస్తుంది హైడ్రోకార్బోనేట్ అయాన్స్ అనేవి. దానివల్ల మెరైన్ యానిమల్స్‌కి షెల్ ఫార్మేషన్ అనేది జరగదు. సో, ఆటోమేటిక్‌గా సబ్సిక్వెంట్‌గా మెరైన్ ఈకోసిస్టమ్ అనేది దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇవి మెరైన్ ఆహ్, యానిమల్స్ అనేవి సబ్సిక్వెంట్‌గా ఎక్స్‌టింక్ట్ అయ్యే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో, ఓషన్ ఎసిడిఫికేషన్ వల్ల మెరైన్ ఈకోసిస్టమ్ కూడా ఈ విధంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ కార్బన్ ఎమిషన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. అండ్ ఇంక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ సైక్లోన్స్. చూడండి. గ్లోబల్‌గా టెంపరేచర్ అనేది మనకి బాగా పెరిగిపోతే ఆటోమేటిక్‌గా ఏంటి టెంపరేచర్ అనే ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉన్నట్టే కదా! సో, మీరు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు. ఇంటెన్సిటీ ఆఫ్ టెంపరేచర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఇంటెన్సిటీ ఆఫ్ లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతది. ఇది అగైన్ జియోగ్రఫీ టాపిక్. యూ కెన్ రిఫర్ టు ద బుక్. లేకపోతే నేను తర్వాత ఈ మొత్తం జియోగ్రఫీకి సంబంధించిన కీ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను వేరొక వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, అంతే ఇంటెన్సిటీ ఆఫ్ లో ప్రెషర్ అనేది ఓషన్స్‌లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో, మీరు చూసే ఉంటారు ఆల్‌మోస్ట్ ఏంటంటే తెలుగులో చెప్తూ ఉంటారు. అల్పపీడనం పడింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా! అంటే లో ప్రెషర్ క్రియేట్ అయింది. అంటే ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ లో ప్రెషర్ క్రియేట్ అయితే మనకొచ్చే సైక్లోన్స్ అంత స్ట్రాంగ్ సైక్లోన్స్ వచ్చేస్తాయన్నమాట. సో, అంత ఇంటెన్సిటీ ఆఫ్ లో ప్రెషర్ క్రియేట్ అయిందంటే అంత ఇంటెన్సిటీ ఆఫ్ టెంపరేచర్ కూడా అక్కడ ఇంపాక్ట్ ఉంటుంది. సో, ఇంటెన్సిటీ ఆఫ్ లో ప్రెషర్ క్రియేట్ అవ్వడానికి స్కోప్ ఎక్కడం వల్ల మనకి ఏంటంటే సైక్లోన్స్ అనేవి చాలా దారుణమైన సైక్లోన్స్ వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల హెవీ ఫ్లడ్స్, సైక్లోన్స్ సో, కంప్లీట్‌గా చాలా డిజాస్టర్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, ఈ రకంగా ఇంకా చాలా చాలా పాయింట్స్ ఉంటాయి. సో, నేను మేజర్‌గా ఏంటంటే కొన్ని మీకు అంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? దీని యొక్క సీరియస్ ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు ఈ సమ్మిట్స్ క్రియేట్ చేస్తున్నారు? దీనివల్ల అసలు ప్రాబ్లమ్ ఎందుకుంది? అంత సీరియస్‌గా ఎందుకు తీసుకుంటున్నారనేది ఓవరాల్‌గా గ్లింప్స్‌గా మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ బ్రీఫ్‌గా చెప్దామని టాపిక్స్ చెప్తున్నాను. సో, ఐ థింక్ సో మీకు అర్థమైంది. సో, దీనివల్ల ఏంటి అల్గారిథమ్ ఆఫ్ రెయిన్‌ఫాల్ కూడా చేంజ్ అయిపోతుంది కదా! ఒక సీక్వెన్షియల్ ఆర్డర్‌లో రావాల్సిన రెయిన్‌ఫాల్ కూడా దాని యొక్క అల్గోరిథం కూడా మారిపోతుంది. సో, దానివల్ల ఏంటంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్‌గా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అనేది కోల్పోతారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి కనిపిస్తాయి. ఓకే. సో, ఇంత ఇంపాక్ట్ ఉంది కాబట్టే గ్లోబల్ టెంపరేచర్‌ని మనము కాన్స్టెంట్‌గా తగ్గించుకుంటూ రావాలి. గ్లోబల్ టెంపరేచర్ అనేది పెరగకూడదు. అలా పెరగకూడదు అంటే ఏం చేయాలి? ఆటోమేటిక్‌గా కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గించాలి అని చెప్పేసి గ్లోబల్‌గా అన్ని కంట్రీస్ కూడా స్ట్రైవ్ చేస్తున్నాయన్నమాట. అయితే ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఎక్కువగా ఇప్పుడు న్యూస్‌లో ఇనిపిస్తున్న టాపిక్ షుడ్ ఇండియా అగ్రీ టు నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్. అసలు ఈ నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ అంటే ఏంటి? ఈ నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ అంటే ఒక కంట్రీ వాళ్ళు ఎంత కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ అయితే చేస్తారో, అంతే కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్‌ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఎంత కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ బయటకు వదులుతున్నారో, అంతే కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్‌ని వాళ్ళు అబ్జర్వ్ చేసేసుకోవాలి. ఎలా అబ్జర్వ్ చేసుకుంటారు? అబ్జర్వ్ చేసుకునే టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఓకే. సో, కార్బన్ డయాక్సైడ్ స్టోరేజ్ గాని, లేకపోతే కార్బన్ క్యాప్చర్, కార్బన్ స్టోరేజ్ అనే ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అవుతున్నాయి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్. అలాంటి టెక్నాలజీస్‌ని అడాప్ట్ చేసుకోవడం గాని, డెవలప్ చేసుకోవడం గాని అండ్ మోరోవర్ ఎక్కువగా ఫారెస్ట్ కవర్ అనేది పెంచుకోవడం. ఎందుకు ఎఫారెస్ట్రేషన్ ఎక్కువగా చేస్తే ఆటోమేటిక్‌గా కార్బన్ డయాక్సైడ్‌ని అవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి కదా! సో, ఎక్కువగా
ఎఫారెస్ట్రేషన్‌ని ప్రమోట్ చేయడం. సో, ఇలాంటి మెజర్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనము ఎంత కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ చేస్తున్నామో అంతే కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్‌ని మనము మళ్ళీ అబ్జర్వ్ చేసేసుకుంటాం. సో, దానివల్ల గ్లోబల్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్‌గా మెయింటైన్ చేయొచ్చు. ఎక్కువ ఇంక్రీజ్ అవ్వకుండా చూడొచ్చు అని చెప్పేసి ఇప్పుడు అందరూ అంటున్నారు. అయితే అదేంటి బావుంది కదా! నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ వల్ల ప్రతి కంట్రీ కూడా అలా సైన్ చేస్తే, సో, మనకి కదా అది మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఇండియా ఎందుకు దీనికి ఒప్పుకోవట్లేదు? ఇక్కడ మనం ఇండియా పర్స్‌పెక్టివ్‌లో ఆలోచిస్తే, ఇక్కడ ఒక విషయం అనేది జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు గ్లోబల్‌గా టెంపరేచర్ పెరిగింది అంటే, సో, జనరల్‌గా రిపోర్ట్స్ ప్రకారంగా ఏంటంటే, ప్రీ ఇండస్ట్రీస్‌తో రివల్యూషన్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్ ఇప్పటికి 1800s నుంచి ఇప్పటికి కంపేర్ చేస్తే గ్లోబల్ టెంపరేచర్ అనేది ఆల్‌మోస్ట్ 1 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. ఒక 1 డిగ్రీ సెల్సియస్ పెరిగినందుకే మనము ఆ టైమ్‌తో కంపేర్ చేస్తే ఈ టైమ్‌కి ఏంటంటే చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తున్నాం. ఇదే గాని కంటిన్యూ చేసేస్తే ఇంకొక 100 ఇయర్స్‌లో ఏంటంటే ఇది 2 ఆర్ 3కి దాటిపోయే అవకాశం ఎక్కువగా ఉందంట. సో, అందుకని ఆల్ ఓవర్ గ్లోబల్ కంట్రీస్ అన్నీ కలిపి కూడా సో, దీన్ని 2050 కల్లా ఏంటంటే 1.5కి మాత్రమే అంటే మాక్సిమం ఏంటంటే 1.5కి మాత్రమే దీన్ని ఆహ్, స్టెబిలైజ్ చేయాలి. అంతకు మించి పెరగకుండా చూసుకోవాలని చెప్పేసి చాలా చేస్తారు. దానికోసం చాలా ట్రై చేస్తున్నారనమాట. సో, అయితే ఇంత నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ కోసం అని చెప్పేసి అందరూ ఇంత ట్రై చేస్తుంటే ఇండియా ఎందుకు ఒప్పుకోవట్లేదు? సో, టాపిక్ అదే కదా! అయితే ఏంటి ఇక్కడ మనం ఒక పాయింట్ అర్థం చేసుకుంటే ఏంటంటే, మనము ఇండియా అనేది స్టిల్ డెవలపింగ్ కంట్రీ. బట్ ఆల్రెడీ డెవలప్డ్ నేషన్స్ అయిన ఇండియా గాని, యూఎస్ గాని, చైనా గాని, యూరోపియన్ యూనియన్ గాని, ఇప్పుడు గ్లోబల్‌గా ఒక టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ 1800స్‌తో ఇప్పటికి కంపేర్ చేస్తే పెరిగిందంటే, దానికి మెయిన్ రీజన్ ఎవరు? ఆల్రెడీ డెవలప్డ్ అయిన నేషన్స్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది. సో, ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అనేవి వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అవునా కదా! సో, ఇప్పుడు పెరిగిందంటే దానికి కారణం కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ ఎక్కువగా ఎవరు చేసినట్టు? ఆ కంట్రీస్ చేసినట్టు. అవునా కాదా? ఇండియా రీసెంట్‌గా మహా అయితే ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచే ఇంకా ఏంటి ఈ కార్బన్ ఎమిషన్స్ ఇంక్రీజ్ అనేది పెంచుకుంటూ వస్తుంది. ఎందుకంటే స్టిల్ ఇట్ ఈస్ డెవలపింగ్. దాంతో కంపేర్ చేస్తే డెవలప్డ్ నేషన్స్‌తో కలిపితే మనకి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఇప్పటి వరకు హిస్టారిక్ ఎమిషన్స్‌లో మనకి ఎటువంటి రెస్పాన్సిబుల్ లేదు. హిస్టారిక్ ఎమిషన్స్ అన్నిటికి రెస్పాన్సిబుల్ ఆల్రెడీ డెవలప్ అయిన నేషన్స్. సో, ఇండియా ఏమంటుందంటే హిస్టారిక్ ఎమిషన్స్‌తో నాకు సంబంధం లేదు. సో, వై షుడ్ ఐ అని చెప్పేసని అడుగుతుంది. చూడండి ఇక్కడ. ఇక్కడే ఇండియా అడుగుతున్న మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కామన్ గోల్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. కామన్ గోల్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. అంటే ఏంటి? గోల్ ఒకటే అందరికి. ఏంటి? క్లైమేట్ చేంజ్‌ని మనం కాంబాట్ చేయాలి. సో, గ్లోబల్ కాన్స్టెంట్ టెంపరేచర్‌ని మనం మెయింటైన్ చేయాలి. కానీ దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ మాత్రం అందరికి ఈక్వల్‌గా ఉండకూడదు. ఎందుకంటే హిస్టారిక్ ఎమిషన్స్‌కి కారణమైన డెవలప్డ్ నేషన్స్‌కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకోవాలి. మేము కాదు కదా ఎక్కువగా ఎమిషన్స్ చేసింది. సో, మీకు మాకు కూడా సేమ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటే ఎలాగా? సో, మీ వల్ల డ్యామేజ్ అనేది ఎక్కువ జరిగింది కాబట్టి, సో, ఆ డ్యామేజ్‌ని మళ్ళీ మీరు వెనక్కి తీయాలి అంటే, మళ్ళీ దాన్ని డ్యామేజ్‌ని మళ్ళీ బ్యాలెన్స్ చేయాలంటే మీరే రెస్పాన్సిబుల్‌గా ఎక్కువగా ఉండాలి. సో, మీరే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. మా వల్ల క్లైమేట్ చేంజ్‌కి డ్యామేజ్ చాలా తక్కువగా జరిగింది. సో, డ్యామేజ్ అనేది జరిగిపోయింది కాబట్టి, సో, దానికి మేము స్ట్రైవ్ చేస్తాం. కానీ మా వల్ల డ్యామేజ్ అనేది తక్కువ జరిగింది కాబట్టి, మేము రెస్పాన్సిబిలిటీస్ అనేవి మాకు కొంచెం తక్కువ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనే ప్రిన్సిపల్ మీద ఇండియా అనేది ప్రెజెంట్ స్టాండ్ అయి ఉంది. మోస్ట్ ఏంటంటే చాలా వరకు అన్ని డెవలపింగ్ నేషన్స్ కూడా ఈ ప్రిన్సిపల్‌ని అడగడం అయితే జరిగింది. అయితే మరి అన్ని కంట్రీస్‌ని ప్రెషరైజ్ చేయలేని డెవలప్డ్ నేషన్స్ ఎందుకు ఇండియాని మాత్రం ఎక్కువ ప్రెషరైజ్ చేస్తున్నాయంటే, బికాజ్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇండియా ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్‌లో థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ అన్నమాట. ఎందుకు? ప్రెజెంట్ ఇండియా అనేది చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది కదా! ఫాస్ట్‌గా గ్రో అవుతున్న డెవలపింగ్ నేషన్. సో, దానివల్ల ఏంటి మనకి ఇండస్ట్రీస్ అనేవి చాలా ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి. సో, దానివల్ల ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ ఆటోమేటిక్‌గా మనకేంటంటే చాలా ఎక్కువగానే రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, అది ఇండియా యొక్క మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, సో, మీరు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకోండి. మేము రెస్పాన్సిబిలిటీస్ అనేవి తక్కువ తీసుకుంటాం అని అడిగింది. ఓకే. బానే ఉంది. మరి సైన్ చేయను అని ఎందుకంటుంది? చూడండి. సైన్ చేయను అని ఎందుకంటుందంటే
ఇప్పుడు నెట్ జీరో ఎమిషన్ అంటే ఎంత కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ అనేది అట్మాస్ఫియర్‌లోకి వదిలేస్తుందో అంతే కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ అనేవి అదేంటి అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే దానికి సంబంధించిన ఏంటి కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ, కార్బన్ స్టోరేజ్ టెక్నాలజీ గాని, సో ఇవన్నీ కూడా ఇండియా అడాప్ట్ చేసుకోవాలి. ఎయిదర్ దాన్ని డెవలప్ చేసుకోవాలి లేకపోతే అడాప్ట్ చేసుకోవాలి. సో దానికి కావాల్సిన టెక్నాలజీ ఎంత కావాలి? దాన్ని డెవలప్ చేయడానికి ఎంత ఫినాన్స్ చేయాలి? సో ఇదంతా అజైన్ చేయడం అనేది ఒక గోలే ఈరోజు నేను చేసేస్తాను అంటే, సో అది అయిపోదు కదా! దానికి కావాల్సిన ఫైనాన్స్ చూసుకోవాలి. దానికి కావాల్సిన టెక్నాలజీ మనం డెవలప్ చేసుకోగలమా లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ప్రెజెంట్ ఇప్పుడిప్పుడే ఇండియా ఏంటంటే ఇండస్ట్రీస్‌తోనేంటంటే ఒక ఫ్రెండ్లీ నేషన్‌గా ఉంటుందనమాట. అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ నేషన్‌గా ఉంటుంది. అంటే ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చి వాళ్ళ ప్రాఫిట్ ఓరియెంటెడ్‌లోనే కదా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి వస్తాయి. సో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ నేషన్‌గా డెవలప్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే సో ప్రతి ఇండస్ట్రీకి కూడా కొన్ని నార్మ్స్ పెట్టేసి ఎన్విరాన్మెంటల్ నార్మ్స్ పెట్టేసి మీరు ఎంత ఎంత ఎమిషన్స్ అయితే చేస్తున్నారో అంతే ఎమిషన్స్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాలని చెప్పేసంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక 100 క్రోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ వాల్యూస్ తీసుకుందాం. ఒక 100 క్రోర్స్‌తో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటాడు. వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ గూడ్‌తో చేస్తే ఆ పర్టిక్యులర్ గూడ్‌కి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆ 100 క్రోర్స్ బడ్జెట్‌తో చేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ పాలిసీస్ వల్ల ఏంటంటే వీడి అడాప్షన్ టెక్నాలజీ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ కావాల్సిన అడాప్షన్ టెక్నాలజీకి వాటికేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఒక 10 క్రోర్స్ అయిపోయిందనుకోండి. సో నాకేంటంటే ఇక్కడ ఇది లాస్ గానే కనిపిస్తుంది కదా! అని చెప్పేసి వాడు ప్రాఫిట్ మోటివ్‌లోనే కదా ఆలోచిస్తాడు. సో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పాలిసీస్‌కి ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీగా ఉండదు. సో దానివల్ల ఇండస్ట్రీస్ ఏంటంటే రేపు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ ఇండియా ఇంకా డెవలప్ అవ్వాలి. మిగతా కంట్రీస్ చెప్పేస్తాయి. ఎందుకంటే అవి ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఇండియా డెవలప్ అవ్వాలి కదా! ఇన్వెస్ట్‌మెంట్స్‌ని అట్రాక్ట్ చేయాలి కదా! సో అందుకు ఇండియా ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే సో ఇప్పుడు ఇది సైన్ చేసేస్తే ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి రావడం తగ్గిపోతే ఎన్విరాన్మెంటల్ పాలిసీస్ అవి స్ట్రిక్ట్‌గా అవుతాయి. సో దానివల్ల మనం ఇన్వెస్ట్‌మెంట్స్‌ని అట్రాక్ట్ చేయలేం. దానికి కావాల్సిన ఫినాన్స్ మనం పెట్టలేం. దానికి కావాల్సిన టెక్నాలజీని మనం డెవలప్ చేయలేం. అడాప్ట్ చేసుకోలేం. చేస్తాం. కానీ దానికి చాలా టైం పడుతుందనే ఉద్దేశంతో సో ప్రెజెంట్ నేను హిస్టారిక్ ఎమిషన్స్‌కి అంత కాంట్రిబ్యూట్ చేయలేదు కాబట్టి సో ప్రెజెంట్ నేను నెట్ జీరో ఎమిషన్స్‌కి సైన్ నన్ను ప్రెషరైజ్ చేయొద్దు బికాజ్ ఐ వోంట్ సైన్ అని చెప్పేసి ఇండియా చెప్పడం జరిగిందనమాట. అయితే ఏంటి ఇండియా ఏమైనా రిలక్టెంట్‌గా ఉందా? ఇంత సీరియస్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు మేడము గ్లోబల్ వార్మింగ్ వల్ల. కానీ ఇండియా ఏంటి సింపుల్‌గా నేను రెస్పాన్సిబుల్ కాదు కాబట్టి రేపేదైనా నా డిజాస్టర్స్ జరిగితే అది ఓవరాల్ గ్లోబ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా! అంటే లేదు. ఇండియా ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎఫర్ట్స్ అయితే మాత్రం గ్లోబల్‌గా కావచ్చు, డొమెస్టిక్‌గా కావచ్చు చాలా ఎఫర్ట్స్ అయితే మాత్రం చేసింది. సో, ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీసే ఆల్రెడీ 2015లో సమ్మిట్ జరిగినప్పుడు అక్కడే ద మేజర్ ఇంపార్టెంట్ పారిస్ అగ్రీమెంట్ జరిగింది. సో, మీరందరూ చాలా ఎక్కువగా వినుంటారు. పారిస్ అగ్రీమెంట్ అని. సో, ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2015 సమ్మిట్‌లో ఏంటంటే మనకి ఇక్కడ ఈ పారిస్ అగ్రీమెంట్ జరిగింది. సో, ఈ పారిస్ అగ్రీమెంట్‌లో ఏంటంటే ఆల్ నేషన్స్ ఆల్‌మోస్ట్ 126 నేషన్స్ ఆల్ నేషన్స్ ఏంటంటే సో, ఈ క్లైమేట్ చేంజ్‌ని కంబైట్ చేయడానికి వాళ్ళు సెపరేట్‌గా ఏంటంటే వాళ్ళ కంట్రీకి తగ్గట్టుగా వాళ్ళేంటంటే కొన్ని ఆబ్జెక్టివ్స్ తీసుకున్నారు. కొన్ని ప్రిన్సిపల్స్ తీసుకున్నారు. కొన్ని లైక్ గోల్స్ తీసుకున్నారనమాట. సో, అలాంటి గోల్స్ అచీవ్ కానీ అవి లీగల్లీ బైండెడ్ అంటే అవి తీసుకున్నారు, సైన్ చేశారంటే ఖచ్చితంగా దానికి స్ట్రైవ్ చేయాలి. ఖచ్చితంగా ఆ గోల్స్‌ని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేయాలి. సో, అలా తీసుకోవడం జరిగింది. అలా పారిస్ అగ్రీమెంట్‌లో 2015లో ఇండియా సైన్ చేసిన కొన్ని ఆబ్జెక్టివ్ గోల్స్‌కేంటంటే ఇండియా ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తుంది, నిజంగా చేస్తుందా లేదా అనేది ఒకసారి అనాలిసిస్ చేసి చూద్దాం. చూడండి. సో, డొమెస్టిక్ ఎయిర్‌ఫోర్స్. సో, డొమెస్టిక్‌గా అంటే ఇండియాలో ఏ ఎఫర్ట్స్ చేస్తుంది, ఎటువంటి స్కీమ్స్ తీసుకొచ్చిందో చూద్దాం. సో, ఏంటంటే ఇప్పుడేంటి ఈ కార్బన్ ఎమిషన్స్ అనేవి ఎక్కువగా ఎందుకొస్తున్నాయి? ఫాసిల్ ఫ్యూయల్ కంబషన్స్ వల్ల, ఇండస్ట్రీస్ వల్లే కదా! సో, మెయిన్ ఏంటి ఫాసిల్ ఫ్యూయల్ కంబషన్స్ వల్ల కదా! సో, ఎందుకంటే మనకి ఎనర్జీ సెక్యూరిటీ మళ్ళీ చాలా ఇంపార్టెంట్ అవునా కదా! సో, డెవలపింగ్ నేషన్ కాబట్టి. సో, ఈ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ కన్నా మనం ఏంటంటే దాన్ని రిన్యూబుల్ ఎనర్జీతో మనం ఏంటంటే దాన్ని పారలెల్‌గా రిన్యూబుల్ ఎనర్జీతో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే అది మనకి మంచిదని చెప్పేసి ఇండియా ఏం చేసిందంటే 2030 కల్లా కూడా 450 జిగావాట్స్ కెపాసిటీ కలిగిన రిన్యూబుల్ ఎనర్జీని ఇన్‌స్టాల్ చేస్తాను అని చెప్పేసి అది ఒక పాలిసీ తీసుకురావడం అయితే జరిగింది. సో, దీనివల్ల రిన్యూబుల్ ఎనర్జీ రావడం వల్ల ఆటోమేటిక్‌గా కంబషన్స్ అనేవి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి కదా! బికాజ్ రిన్యూబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది కదా! సో, ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ కూడా రావు. అండ్ మోర్ ఓవర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎమిషన్స్
టు కట్ డౌన్ మిటిగేషన్ మెజర్స్ టు కట్ డౌన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎమిషన్స్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎమిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసేసారనుకో దాని యొక్క కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే సర్టెన్ టెక్నాలజీస్ వాడి ఆ కార్బన్ డైఆక్సైడ్ యొక్క కాన్సంట్రేషన్ ని తగ్గించడం, డైల్యూట్ చేసేసడం. అంటే 100% కార్బన్ డైఆక్సైడ్ కాకుండా 60%, 80% కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే అంటే దాన్ని డైల్యూట్ చేసేస్తారనమాట. డైల్యూట్ చేసి పంపించే విధంగా. దానివల్ల ఏంటంటే కాన్సంట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది తగ్గించే విధంగా ఏంటంటే ఎమిషన్స్ యొక్క ఇంటెన్సిటీ తగ్గించడానికి కొన్ని మిటిగేషన్ మెజర్స్ కూడా ఇండియా తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రెసెంట్ మన వెహికల్స్ అన్ని కూడా ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్ డ్రివెన్ వెహికల్స్. సో దీనికోసం ఏంటంటే ఇండియా ఏంటంటే ఒక మంచి స్కీమ్ లాంచ్ చేసింది. అదే ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ. ఈ పాలసీ ద్వారా ఇండియా ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్ డ్రివెన్ వెహికల్స్ నుంచి హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు షిఫ్ట్ అవడానికి చూస్తుంది. సో ఈ విధంగా ఇండియా ఏంటంటే తను డొమెస్టిక్ గా ఇలాంటి పాలసీస్ తీసుకొస్తూ ఏంటంటే తన యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ లో ఇచ్చిన ఆబ్జెక్టివ్స్ ఆర్ గోల్స్ ని అచీవ్ చేయడానికి చాలా హార్డ్ వర్కే చేస్తుందని చెప్పుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇండియా గ్లోబల్ గా ఏమైనా ఎఫర్ట్స్ చేస్తుందా? ఎస్, ఆల్రెడీ చెప్పాను. 2015లో ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ జరిగినప్పుడే ఏంటంటే ఇండియా ఫ్రాన్స్ తో కలిపి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అనే ఒక ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేసింది. ఈ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అంటే ఏంటంటే ఆల్ ఓవర్ గ్లోబల్ పవర్స్ అన్నిటిని, గ్లోబల్ కంట్రీస్ అన్నిటిని కూడా సోలార్ ఎనర్జీని అడాప్ట్ చేసుకోవాలి. రిన్యూబుల్ సోలార్ ఎనర్జీని అవి అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పేసి దానికోసం ఈ ఇనిషియేటివ్ అనేది ఫ్రాన్స్ తో కలిపి ఇండియా లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఏంటంటే ఇండియా వన్ సన్, వన్ ఎర్త్ అండ్ వన్ గ్రిడ్ అనే ఇనిషియేటివ్ అనేది కూడా స్టార్ట్ చేసింది. దీని ద్వారా ఏంటంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ కి అండ్ డెవలపింగ్ కంట్రీస్ కి ఏంటంటే ఈ సోలార్ అడాప్షన్ వల్ల యూజెస్ అండ్ ఈ సోలార్ అడాప్షన్ కావాల్సిన ఎక్విప్మెంట్ కి ఏంటంటే అరేంజ్ చేయడం అనేది ఇనిషియేటివ్ ద్వారా అది కూడా ఇండియా లీడర్షిప్ లో ఇనిషియేటివ్ ఉండడం అనేది గ్లోబల్ గా ఇండియా చేస్తున్న చాలా ఎఫర్ట్స్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నెక్స్ట్ ఇనిషియేటివ్ ఏంటంటే కోహెలేషన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్. ఇదేంటంటే ఆల్రెడీ మనకి క్లైమేట్ చేంజ్ వల్ల చాలా డిజాస్టర్స్ అనేవి వచ్చాయి, అవునా కదా? ఈ డిజాస్టర్స్ ని మనము ఫేస్ చేయాలి అంటే ఆ డిజాస్టర్ ఎక్విప్మెంట్ ఉండాలి కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి కదా, దాని డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. దానికోసం ఏంటంటే ఈ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డప్ చేసుకోవటానికి ఏంటంటే ఈ కోయిలేషన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ ని కూడా ఇండియా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇలాగా డొమెస్టిక్ గా కూడా కొన్ని ఎఫర్ట్స్ తీసుకోవడం అండ్ గ్లోబల్ గా కూడా కొన్ని ఎఫర్ట్స్ తీసుకోవడం వల్ల ఇండియా ఏంటంటే తన యొక్క పార్ట్ లో ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ ని కాంబాట్ చేయడానికి అండ్ ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ లో తన వంతు ఫుల్ఫిల్ చేయడానికి ఏంటంటే ఇండియా నిజంగా తన వంతు చాలా ఎఫర్ట్ అయితే చూపిస్తుందని చెప్పుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు జరిగే ఈ COP26 సమ్మిట్ లో ఏంటంటే ఇండియా ఏంటంటే ఇండియా, ఆస్ట్రేలియా అండ్ ఫ్రాన్స్ తో కలిపి ఏంటంటే ఒక న్యూ ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేస్తుంది. అదే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియంట్ ఫర్ ఐలాండ్ స్టేట్స్. ఇక్కడ పాయింట్ రాయలేదు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియంట్ ఐలాండ్ స్టేట్స్ అంటే ఏంటంటే ఈ ఇనిషియేటివ్ తో ఏంటంటే ఈ 3 కంట్రీస్ కూడా ఐలాండ్ స్టేట్స్. ఈ ఐలాండ్ స్టేట్స్ కదా ఎక్కువగా డిజాస్టర్స్ కి ఎక్కువగా డిజాస్టర్స్ వల్ల ప్రాబ్లమ్స్ చేసేవి ఎక్కువగా ఐలాండ్ స్టేట్స్ లైక్ కెరీబియన్ ఐలాండ్స్ అండ్ పొలినేషియన్ స్టేట్స్. ఇలాంటివి ఏంటంటే ఇలాంటి స్టేట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేయడానికి ఈ 3 కంట్రీస్ కూడా 2022 నుంచి 2030 వరకు కూడా ప్రతి కంట్రీ ఈ పీరియడ్ లో ఏంటంటే ప్రతి కంట్రీ కూడా అంటే ఈ 3 కంట్రీస్ కూడా ప్రతి కంట్రీ ఈచ్ $10 బిలియన్ అనేది స్పాన్సర్ చేస్తామని కూడా ఈ COP26 సమ్మిట్ లో ప్రపోజ్ చేయబోతున్నాయి. ఇండియా అనేది ఖచ్చితంగా చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతుందని మనం క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు. కాకపోతే తన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ మైండ్ లో పెట్టుకొని నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ ని మాత్రం నేను సైన్ చేయను, ఇప్పుడు నేను దానికోసం నన్ను రష్ చేయొద్దు, నన్ను ప్రెషరైజ్ చేయొద్దు అని మాత్రం చెప్తుంది. ఓకే, ప్రెసెంట్ ఇప్పుడు COP26 సమ్మిట్ లో ఇండియా యొక్క ప్రియారిటీస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి చూద్దాం. నాట్ టు యాక్సెప్ట్ నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్.
ఎందుకు యాక్సెప్ట్ చేయదో ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినట్టున్నాను. సో ఏంటంటే ఇండియా ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీ. సో కాబట్టి ఏంటంటే ఆ టెక్నాలజీకి దానికి ఏంటంటే అంత ఫినాన్స్, అంత బడ్జెట్ అనేది అలొకేషన్ అనేది ఇండియాకి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ప్రెజెంట్ ఏంటంటే ఇండియా అనేది ఇట్ ఈస్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్. దట్ టూ ఏంటంటే ఒక స్ట్రిక్ట్ డెడ్‌లైన్ కూడా పెట్టేసారు ఆల్రెడీ. బట్ ఏంటంటే మనం ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ఈ నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్‌ని ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ అండ్ యూరోపియన్ యూనియన్ అంటే 2050 కల్లా కూడా మేము ఈ గోల్‌ని అచీవ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ చైనా కూడా ఏంటంటే ఈ నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్‌ని తీసుకుంది. అది బై 2060 కల్లా ఏంటంటే అది దాని యొక్క గోల్‌ని అచీవ్ చేస్తానని ప్రపోజ్ చేయడం కూడా జరిగింది. బట్ ఇండియా ఏంటంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇండియా ఈస్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దిస్ టార్గెట్. నెక్స్ట్ ఇది ఇండియా ముందున్న ఫస్ట్ ప్రయారిటీ. అండ్ ఎందుకంటే ఎందుకు సో దీన్ని ఇండియా ఎలా డిబేట్ చేయబోతుంది అక్కడంటే బికాస్ హిస్టారిక్ ఎమిషన్స్ కి ఇండియా రెస్పాన్సిబుల్ కాదు కాబట్టి సో వై షుడ్ ఐ హరీ అప్ అని చెప్పేసి ఇప్పుడు ప్రెసెంట్ డిబేట్ లో ఇండియా అడగవలసిన ఫస్ట్ ప్రయారిటీ అడుగుతుంది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే టు పుష్ డెవలప్డ్ నేషన్స్ టు కీప్ అప్ టు దేర్ కమిట్మెంట్స్. సో ఏంటంటే ఆ రోజు దీని గురించి జరిగినప్పుడే ఏంటంటే ప్యారిస్ అగ్రిమెంట్ జరిగినప్పుడే సో ఏంటంటే ఈ డెవలప్డ్ నేషన్స్ ఏంటంటే మనకి ఒక కమిట్మెంట్ ఇచ్చే. సో 2020 నుంచి కూడా ఈ డెవలప్డ్ నేషన్స్ అన్ని కూడా డెవలప్ అవుతున్న నేషన్స్ కి, అండర్ డెవలప్ అవుతున్న నేషన్స్ కి కూడా ఈ క్లైమేట్ చేంజ్ ని కాంబాట్ అవటానికి 2020 నుంచి కూడా ఎవ్రీ ఇయర్ $100 బిలియన్ స్పాన్సర్ చేస్తాను అని చెప్పేసి ఆ డెవలప్డ్ నేషన్స్ ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వరకు కూడా అది దాని యొక్క ఎజెండా మీద, దాని యొక్క ప్రపోజల్ మీద ఏంటంటే నిలబడలేదు. ఎందుకంటే అది 2020 నుంచి రిలీజ్ చేస్తానని చెప్పింది. బట్ ఇట్స్ ఆల్రెడీ 2001. ఇంకా ఏంటంటే అది దాని యొక్క ప్రపోజల్ మీద ఫుల్‌ఫిల్ గా అది వర్కౌట్ చెయ్యట్లేదనే చెప్పుకోవాలి. సో ఫస్ట్ మీరు మీ కమిట్మెంట్స్ మీద నిలబడండి. సో ఏంటంటే దీనికి $100 బిలియన్ ఇస్తుంది. దేనికిస్తుంది $100 బిలియన్ ఎవ్రీ ఇయర్ 2020 నుంచి కూడా అంటే టు డెవలప్ టెక్నాలజీ. దేనికి ఈ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని కానీ, కార్బన్ స్టోరేజ్ టెక్నాలజీ గాని అడాప్ట్ చేసుకోవడానికి కానీ, డెవలప్ చేసుకోవడానికి. సో వీటికి ఫినాన్స్ చేయడానికి ఏంటంటే ఈ కమిట్మెంట్ అనేవి డెవలప్డ్ నేషన్స్, అండర్ డెవలప్డ్ నేషన్స్ కి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇండియా దగ్గర ఉన్న థర్డ్ ప్రయారిటీ ఏంటంటే నీడ్ మోర్ స్పేస్ ఇన్ కార్బన్ బడ్జెట్. చాలా చాలా ఇంపార్టెంట్ కార్బన్ బడ్జెట్. కార్బన్ బడ్జెట్ అంటే సో ఈ సెంచురీకి మనం కాన్స్టెంట్ గ్లోబల్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే అంటే జస్ట్ ప్రీ ఇండస్ట్రియల్ ఎరాతో మనం కంపేర్ చేస్తే ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ ఈ సెంచురీ కంప్లీట్ అయ్యేలో 1.5 డిగ్రీస్ సెల్సియస్ వరకు మాత్రమే మెయింటైన్ చేయాలంటే ఇంకా అన్ని కంట్రీస్ కలిపి ఎంత అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి చెయ్యవచ్చు. అది ప్యారిస్ అగ్రిమెంట్ బ్రేక్ అవ్వకుండా అని చెప్పేది కార్బన్ బడ్జెట్. సో ఈ సెంచురీకి మనము 1.5 డిగ్రీ సెల్సియస్ వరకు మాత్రమే టెంపరేచర్ ని మెయింటైన్ చెయ్యటానికి సో ఈ సెంచురీకి అన్ని కంట్రీస్ కలిపి ఓన్లీ 420 to 580 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి చేయవచ్చంట. అంటే ఓన్లీ 420 to 580 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ మాత్రమే ఇంకా ఈ సెంచురీకి చేయాలి. సో దట్ వీ కెన్ మెయింటైన్ కాన్స్టెంట్ గ్లోబల్ టెంపరేచర్. సో ఆల్రెడీ నేను హిస్టారిక్ ఎమిషన్స్ చెయ్యలేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ నేను చాలా డెవలప్ అవుతుంటా. ఇండియా ఇస్ స్టిల్ ఏ డెవలపింగ్ కంట్రీ. సో నాకు ఈ ఎమిషన్స్ కి, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కి నాకు ఇది కదా యాక్చువల్ గా బడ్జెట్. ఇప్పుడు ఓన్లీ 420 to 580 గిగాటన్స్ మాత్రమే కదా రిలీజ్ చేయాలి. సో నాకు ఇందులో ఎక్కువ స్పేస్ కావాలి, నాకు ఇక్కడ ఎక్కువ అలోకేషన్ అనేది కావాలి అనేది సో ఇండియా అనేది ప్రపోజ్ చేయబోతున్న నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆర్ నెక్స్ట్ గోల్ అని చెప్పొచ్చు. సో ఇండియా ఏంటంటే నేను ప్రెసెంట్ నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ మీద నేను సైన్ చేయను. వై? బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ నాకు ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అంత ఫినాన్స్, అంత టెక్నాలజీ నేను ప్రెసెంట్ ఇక్కడ యాక్సెప్ట్ చేయలేను.
నాట్ యాక్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు పెట్టలేను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డెవలప్డ్ నేషన్స్ ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాయి కాబట్టి, ఆ కమిట్మెంట్స్ మీద ఫస్ట్ స్టాండ్ అవ్వండి. సో దట్ మీరు ఫినాన్స్ చేస్తే అంటే మేము ఆ టెక్నాలజీని మేము అడాప్ట్ చేసుకుంటాము. అండ్ ఆ ఫినాన్స్‌తో ఉపయోగించి మేము అడాప్ట్ చేసుకుంటాము. మిటిగేషన్ మెజర్స్ అనేవి తీసుకుంటాము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అనౌన్స్ చేసిన కార్బన్ బడ్జెట్‌లో నాకు ఎలొకేషన్ ఎక్కువగా కావాలి. నాకిక్కడ మోర్ స్పేస్ అనేది కావాలి అని చెప్పేసి ఇండియా ప్రపోజ్ చేస్తున్న 3 పాయింట్స్. ఇప్పుడు ఈ COP26లో ఇండియా ప్రపోజ్ చేస్తున్న ఈ 3 పాయింట్స్ ఏంటంటే ఇవి. అండ్ ఇండియా ముందున్న ఛాలెంజెస్ ఏంటి? సో ఇంత బానే ఉంది. అసలు ఇండియా ముందున్న ఛాలెంజెస్ ఏంటి? సో ఇండియా ఏంటంటే డొమెస్టిక్‌గా చాలా ఎఫర్ట్స్ చేస్తుంది. గ్లోబల్‌గా చాలా ఎఫర్ట్స్ అనేది చేస్తుంది. అయితే ఇవి సరిపోతాయా? సరిపోవు. అవునా? కాదా? ఎందుకంటే మిగతా కంట్రీస్ పక్కన పెడితే ఇండియా లాస్ట్ 10 ఇయర్స్‌లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా సివియర్ డిజాస్టర్సే చూసింది. అవునా? కదా? దట్ టూ మనకి 3 సైడ్స్ కూడా వాటర్ బాడీయే. సో ఎంత సివియర్ డిజాస్టర్స్ చేసింది. సో మనం గ్లోబల్ టెంపరేచర్‌ని కాన్స్టెంట్ పెట్టడం పక్కన పెడితే, అసలు మనల్ని మనం షీల్డ్ చేసుకోవాలి కదా! దానికి సంబంధించిన పాలిసీస్ ఉండాలి కదా! అసలు ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది ఇండియా మీద పడుతుంది. సో దాన్ని మనం షీల్డ్ చేసుకోవడానికి దాని నుండి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మనల్ని మనం షీల్డ్ చేసుకోవడానికి అసలు మనం ఏం అప్రోచ్ వాడుతున్నాం? ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఇనిషియేటివ్స్ సరిపోతాయా? సో ఈ క్లైమేట్ చేంజ్‌ని కంబాట్ చేయడానికి ఈ మనకి ఇండియాకి సో ఇప్పుడు తీసుకున్న ఇనిషియేటివ్స్ సరిపోతాయంటే మనకి సరిపోవనే చెప్పుకోవాలి. అవి మినిమలిస్టిక్ అప్రోచ్. అవి సరిపోవనే చెప్పాలి. సో దీనికి ఏం చేయాలి? ఫ్యూచర్‌గా వే ఫార్వర్డ్ ఏంటి? ఏం చేయాలి? మనము ఒక మల్టీ సెక్టోరల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్ అనేది మనం అడాప్ట్ చేసుకోవాలి. స్లోగా ఎనర్జీ ట్రాన్సిషన్స్ అనేవి జరగాలి. ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి ఏంటంటే రెన్యూబుల్ సోర్స్‌కి ఏంటంటే మనం ట్రాన్సిషన్ అది అన్ని సెక్టార్స్‌లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్‌లో కూడా ఆ ట్రాన్సిషన్ ఏంటంటే చెయ్యాలి. అలా చెయ్యటానికి ఇండియా ఏంటంటే ఒక మంచి డొమెస్టిక్ టెక్నాలజీ పాలిసీననేది అది ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అలా అడాప్ట్ చేసుకొని దానికి కావాల్సిన డిజాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసుకొని అండ్ ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్ మల్టీ సెక్టార్స్‌లో ఇంప్లిమెంట్ చేసుకొని దానికి సంబంధించిన ఒక మంచి డొమెస్టిక్ టెక్నాలజీ పాలిసీ అనేది ఇండియా అడాప్ట్ చేసుకుంటే సో ఖచ్చితంగా ఇండియా అనేది క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్‌ని కంబాట్ చేయడంలో అది సక్సెస్ సాధించిందనే చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అనాలిసిస్ ఆఫ్ COP26 సమ్మిట్. ఐ థింక్ సో మీ అందరికీ క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ డౌట్స్ మీరు నన్ను క్వెషన్స్ అడగొచ్చు. నేను దాన్ని నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ వన్ అండ్ ఆల్.